చూస్తున్నాం. నెల్లూరు కార్పొరేషన్ రాజకీయం రసవత్తరంగా మారింది. క్యాంపు రాజకీయాలకు టీడీపీ తెరతీసింది. 35 మందికి పైగా కార్పొరేటర్లు గోవాకి తరలించారు. క్యాంపు ఏర్పాట్లను కోటంరెడ్డి బ్రదర్స్ దగ్గరుండి పర్యవేక్షించారు. నిన్న జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు 5 టీడీపీ కార్పొరేటర్లు. అయితే 5గురిలో 2 కార్పొరేటర్లు యూటర్న్ తీసుకున్నారు. తాము టీడీపీలోనే కొనసాగుతామని కార్పొరేటర్లు రవిచంద్ర, మస్తానమ్మ వీడియో విడుదల చేశారు. గత 1 సంవత్సరం ముందు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. అదేవిధంగా మేము తెలుగుదేశం పార్టీలోని కొనసాగడం కూడా జరుగుతుంది. నేను జరిగిన ఇన్సిడెంట్లో ఏదో పొరపాటున ఇన్సిడెంట్ జరిగింది, కానీ మేము తెలుగుదేశం పార్టీలోనే కంటిన్యూగా ఉండదలుచుకుంటున్నాము. దయచేసి ఎవరు అపార్థం చేసుకోండి. కొనసాగుతున్న కార్పొరేట్ క్యాంప్ పాలిటిక్స్ కి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి దేవకుమార్ మనకు అందుబాటులో ఉన్నారు. దేవకుమార్. సంధ్య, నెల్లూరు కార్పొరేషన్ రాజకీయం అనేది ప్రస్తుతానికైతే రసవత్తరంగా మారిందని చెప్పాలి. అయితే ఈ నెల 18న మేయర్ పొట్టూరు శ్రవంత్ ఎవరైతే ఉన్నారో ఆ మీద అవిశ్వాస తీర్మానం జరగనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కలెక్టర్ కూడా జీవోని జారీ చేసిన పరిస్థితి. అయితే ఈ క్రమంలోనే ఇటు టీడీపీకి అదేవిధంగా వైసీపీ, అంటే వాస్తవానికి మేయర్ వైసీపీ కాదు, అదో టీడీపీ కాదు, ఆమె వైసీపీకి రాజీనామా చేస్తున్నారు. అదేవిధంగా టీడీపీకి దగ్గర అవ్వాలన్న కూడా టీడీపీ నాయకులు ఎవరు కూడా ఆమె దగ్గర చేసుకోలేదు. ఈ క్రమంలోనే ఆమె పైన పోయిన నెల 24వ తేదీన కలెక్టర్కి ఒక టీడీపీ నాయకులు మొత్తం 40 మంది కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్ అంతా కలిసి ఆ మీద అవిశ్వాస తీర్మానం పెట్టాలని నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలోనే ఈ నెల 18వ తేదీన ఆ మీద అవిశ్వాసం పెట్టే విధంగా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలోనే ఎవరికి వారిగా వ్యూహాలు రచిస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికి ప్రస్తుతానికైతే నెల్లూరు కార్పొరేషన్ చూస్తే 53 మంది సభ్యులు ఉన్నారంటే కార్పొరేటర్లు ఉన్నారు. దీంట్లో ప్రస్తుతానికైతే నిన్న సాయంత్రం వరకు కూడా టీడీపీకి 41 మంది, అదేవిధంగా వైసీపీకి 12 మంది ఉండారు. అయితే నిన్న ఈ అవిశ్వాస తీర్మానం వైసీపీ నాయకులకు సంబంధం లేనప్పటికీ కూడా ఈ టీడీపీ నాయకులకు ఒక జలక్కివ్వాలి, వీళ్ళని ఏదో ఒక టెన్షన్ పెట్టాలని వైసీపీ నాయకులు అయితే కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. దీనికి అంటే ఎవరైతే టీడీపీకి దగ్గరగా ఉన్నారో ఒక 5 మంది కార్పొరేటర్లను, అంటే వీళ్ళంతా కూడా వైసీపీ కార్పొరేటర్ అయినప్పటికీ టీడీపీకి దగ్గరగా ఉన్నారు కొంతకాలంగా. వాళ్ళలో ఒక 5 మందిని రవిచంద్ర, విధంగా సాహితీ, హమీద, శ్రీకాంత్ రెడ్డి, మస్తానమ్మ, ఇలా 5 మంది కార్పొరేటర్లను అనిల్ కుమార్ యాదవ్, అదేవిధంగా నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, వీళ్ళిద్దరూ కూడా తాడేపల్లికి తీసుకెళ్లి జగన్ సమక్షంలో వాళ్ళకి మళ్ళీ వైసీపీ గూటికి చేర్చే విధంగా అయితే వాళ్ళ చర్యలు అయితే తీసుకున్నారు. అదేవిధంగా జగన్ కూడా వాళ్ళ కండువాలు కప్పి ఆహ్వానించిన పరిస్థితి. అయితే దీంతో ఇక్కడ ఒక నెల్లూరులో ఒక అలజడి అనేది రేగింది. దీంతో టీడీపీ నాయకులు కూడా పూర్తిగా అప్రమత్తమయ్యారు. కోటంరెడ్డి బ్రదర్స్ కావచ్చు, అదేవిధంగా మంత్రి నారాయణ కావచ్చు, వీళ్ళంతా కూడా పూర్తిగా ఈ విషయం పైన దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ఏదైతే ఇక్కడ తాడేపల్లిలో కార్పొరేటర్లు చేరారో ఆ చేరిన తర్వాత వెంటనే కొద్దిసేపటికే అక్కడ రవిచంద్ర అనే కార్పొరేటర్ను అక్కడ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. దీంతో అతన్ని నెల్లూరుకి తీసుకురావడం జరిగింది. ఈ అరెస్ట్ ఏంటంటే అతను ఒక స్థలం ఆక్రమించారని చెప్పేసి పోలీసులు చెప్తున్న పరిస్థితి. ఈ క్రమంలోనే అనిల్ కుమార్ యాదవ్ వెంటనే నెల్లూరుకి రావడం జరిగింది. టూ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర రాత్రి సుమారు ఒక 1 గంట 2 గంటల వరకు కూడా ఆయన అక్కడే ఉండడం జరిగింది. ఒక 3 గంటలకు పైగా అక్కడ స్టేషన్లోనే ఉండి దీనిపైన పోలీసులతో చర్చించిన పరిస్థితి అయితే కనిపించింది. ఈ విధంగా ఒక అనిల్ కుమార్ యాదవ్, అదేవిధంగా పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, వీళ్ళంతా కూడా ఈ కార్పొరేటర్లను చేర్చడంతో ఒక అలజడి అయితే నెలకొంది. దీంతో ఆ టీడీపీ నాయకులు కూడా అప్రమత్తమయ్యారు. ఇది జరిగిన 24 గంటలు కాకముందే ఈరోజు ఎవరైతే నిన్న 5 మంది చేరారో వాళ్ళలో 2 రవిచంద్ర, అదేవిధంగా మస్తానమ్మ, వాళ్ళిద్దరు కూడా మేము నిన్న తప్పు జరిగింది, బై మిస్టేక్ జరిగింది, మమ్మల్ని క్షమించండి, మేము టీడీపీలోనే కొనసాగుతామని ఒక వీడియో కూడా రిలీజ్ చేసిన పరిస్థితి మనం ఈ విజువల్స్లో చూసాము. కొద్దిసేపటి క్రితం మనం 10 టీవీలో కూడా ప్లే చేసిన పరిస్థితి. ఈ విధంగా ఎక్కడికక్కడ ఎవరెవరు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అదేవిధంగా 18వ తేదీ అవిశ్వాస తీర్మానం పెడుతున్నారు కాబట్టి ఇప్పటికే టీడీపీ నాయకులంతా కూడా
క్యాంపు రాజకీయాలకు తెరతీసిన పరిస్థితి. అంటే ఇప్పటికే నిన్న సిటీకి సంబంధించిన కొందరు కార్పొరేటర్లు అదే తిరుమలకి వెళ్ళారు. తిరుమల నుంచి అటు గోవాకి పాండిచ్చేరికి వెళ్ళే విధంగా ఏర్పాట్లు చేసుకున్నారు. అలాగే రూరల్కి సంబంధించిన కార్పొరేటర్లు మొత్తం వాళ్ళు కూడా ఈరోజు ఉదయం టెంపోల్లో కూడా గోవాకు బయలుదేరిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ విధంగా మొత్తము 35 మందికి పైగా కార్పొరేటర్లు ఈ క్యాంపు రాజకీయాల్లో పాల్గొన్నట్లుగా తెలుస్తూ ఉంది. వీళ్ళందరికీ కూడా దగ్గరుండి కోటమిరెడ్డి బ్రదర్స్, అదేవిధంగా రూప్ కుమార్ యాదవ్, అదేవిధంగా నారాయణ వీళ్ళందరూ కూడా ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు, పర్యవేక్షిస్తున్నారు. ఎలా అంటే ఈ అవిశ్వాస తీర్మానం ఖచ్చితంగా జరపాలి, జరిపిన తర్వాత మేయర్ని దించాలి అనేది గట్టి పట్టుదలతో ఉన్నారు. అదేవిధంగా ఇప్పటికే ఒక ఎస్టీ క్యాండిడేట్ ఎవరైతే దేవరకొండ సుజాత ఉన్నారో ఆమెను కూడా మేయర్ అభ్యర్థిగా కూడా వీళ్ళు ప్రకటించడం కూడా జరిగింది. ఈ విధంగా క్యాంపు రాజకీయాలు అయితే జరుగుతూ ఉన్నాయి. మరోవైపు చూస్తే అనిల్ కుమార్ యాదవ్ ఇప్పటికే మాది ఇది నైతిక విషయం మాదేను, 54 మంది కార్పొరేటర్లు అంటే గతంలో మేము స్వీప్ చేసాము, మొత్తం వైసీపీ కార్పొరేటర్ల వాళ్ళందరినీ ప్రలోభ పెట్టి మీరు టీడీపీలో తీసుకున్నారు. నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు వాళ్ళ దగ్గర రాజీనామాలు చేసి మళ్ళీ గెలిపించండి, ఎలక్షన్లో పోండి అని చెప్పేసి కూడా నిన్న అనిల్ కుమార్ యాదవ్ నారాయణకు సవాల్ ఇస్తున్న పరిస్థితి, అదేవిధంగా టీడీపీ నాయకులు సవాల్ ఇస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ నెల్లూరు జిల్లాలో ప్రస్తుతానికైతే ఆసక్తికర రాజకీయాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. రేపు అవిశ్వాస తీర్మానం పెట్టే వరకు ఈ క్యాంపు రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికే వైసీపీ నాయకులు కొందరు ఒక్కొక్కరికి 25 లక్షలు ఇస్తామని ప్రలోభ పెడుతున్నారు. అదేవిధంగా కొందరు బెదిరింపులకు కూడా పాల్పడుతున్నారని చెప్పేసి వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో నిన్న కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి అదేవిధంగా కొందరు కార్పొరేటర్లు కలిసి అక్కడ పోలీసులు కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మొత్తానికైతే నెల్లూరులో ఈ నెల్లూరు కార్పొరేషన్ రాజకీయం అనేది ఆసక్తికరంగా మారిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. సంధ్య. రైట్ దేవ్ కుమార్.